హే ఆల్, దిస్ ఇస్ మనస్. సో చాలా మంది నన్ను అడిగే క్వశ్చన్ ఏంటంటే మీ ప్రొఫైల్ ఏంటి అని. సో ఈ వీడియోలో మనం నా ప్రొఫైల్ గురించి డిస్కస్ చేద్దాం. సో బేసికలీ నేను 2022 సిఎస్ గ్రాడ్ అనమాట. అంటే అండర్ గ్రాడ్ పాస్ అయ్యాను ఏపీ త్రిబుల్ ఐటీ శ్రీకాకుళం నుంచి. సో ఆబ్వియస్లీ 10th తర్వాత నాకు 10 మెటన్ వచ్చింది. సో మెరిట్ సీట్లో ఇంటర్ ప్లస్ ఇంజనీరింగ్ కంప్లీట్ ఫ్రీ అనమాట. సో ఫ్రీ సీట్ వచ్చింది. సో వెళ్ళిపోయా, అయిపోయింది. 8 CGPAతో కంప్యూటర్ సైన్స్తో పాస్ అయ్యాను అనమాట. ఇంకా నా అచీవ్మెంట్స్ ఏం చూసుకుంటే నేను ఒక 3 ప్రాజెక్ట్స్ చేశాను. నెక్స్ట్ కాలేజ్లో ఉన్నప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హ్యాకథాన్స్ కానీ అలాంటివి చాలా విన్ అయ్యాయి అనమాట. అండ్ మోస్ట్ ఓవర్ నా దాంట్లో ఏదైనా ఒక మెరిట్ ఉంది అంటే లైక్ చెప్పుకోదగింది ఏమైనా బాగా ఉంది అంటే నేను సిటిఎఫ్ అనే హ్యాకింగ్ కాంపిటీషన్స్ ఆడేవాడిని. సో అందులో నాకు ఆల్ ఇండియా వైజ్ టాప్ 10 ట్వైస్ టూ ఇయర్స్లో వచ్చింది. నెక్స్ట్ వరల్డ్ వైడ్ టాప్ 500 2 times వచ్చింది. యాజ్ వెల్ యాజ్ కాలేజ్లో ఒక క్లబ్ని ఫామ్ చేశాను అనమాట, సైబర్ సెక్యూరిటీ అవేర్నెస్ అందరికీ ఇవ్వాలి అని. సో మా ఫ్రెండ్స్ అందరితో కలిపి, సో అదొక మెయిన్ ప్లస్ పాయింట్ అనమాట నాకు. సో ఇదంతా అయిన తర్వాత అబ్రాడ్కి వెళ్దాం డిసైడ్ అయిన తర్వాత నేను ఎగ్జామ్స్ రాశాను. సో నా జిఆర్ఏ స్కోర్ అనేది 313 అనమాట. నెక్స్ట్ నా ఐఎల్ స్కోర్ అనేది 7. సో అదొక విషాద కాదనమాట ఐఎల్స్, అది మీకు ఫ్యూచర్లో చెప్తా ఏమైంది అని. సో ఇది గైస్ బేసికలీ ప్రొఫైల్. అండ్ మోర్ ఓవర్ నాకు ఒక ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట. నేను 2022 పాస్ అయినా సరే నా 4th ఇయర్ నుంచి నేను ఎక్స్పీరియన్స్ పెట్టానమాట. ఎందుకంటే నా 4th ఇయర్లో మా సీనియర్ స్టార్ట్అప్కి నేను చాలా హెల్ప్ చేశాను అనమాట. సో అది కూడా నేను యాడ్ చేసుకున్నాను నా రెజ్యూమేలో. ఆయన కూడా లెటర్ ఇచ్చాడు. సో ఆబ్వియస్లీ అది కూడా నా ఎక్స్పీరియన్స్కి యాడ్ అయింది. అండ్ సో నా ప్రొఫైల్కి ఇంకొంచెం బూస్ట్ అవ్వడానికి అది చాలా హెల్ప్ అయింది అనమాట. సో ఇది గైస్ నా ప్రొఫైల్. థ్యాంక్ యూ. హే ఆల్.